మనవరాలు మనవడు ప్రియమైన బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయం అందు మనం దేవుని సన్నిధానం ఉన్నాం కనుక మరి నేను ఒక పాట పాడతాను. పాట పాడిన తర్వాత మనము కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. మధ్యలో కరెంటు పోయి కొద్దిగా అవంతరం కలిగించిన దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం కనుక, దేవునితో మనం ఉన్నాం కనుక, దేవుడు మనలను ఆశీర్వదించేవాడు కనుక మరి మీరు పాడతారేమో అని చూశాను ఇందాక నుంచి. నేను మీరు పాడలే. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. ఈ పాట పాడి దేవుని స్తుతించి దేవుని కనబర్దాం. ఎందుకంటే గతించిన కాలం అంతా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించాడు. మరొక సమయం నూతన సంవత్సరం ప్రవేశించడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పాట పాడి మిగిలిన కార్యక్రమాలకు మనం ప్రవేశిద్దామండి. తీసుకున్నాం. అందరం కలిసి పాడదాం. నేను ఒక్కడిని కాదు, మీరు కూడా పాడండి. ఉన్నాయా పాటలు? ఉన్నాయా? ఫోన్లో ఎత్తకండి. చక్కగాను పాడి మీరు చక్కగా దేవునికి స్తోత్రం కలుగును గాక. 11 అయిపోయింది కదా, టైం తక్కువైంది, ఇంకా చేయలేదనుకుంటున్నాను. రైట్. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాపున్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను
దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు పాడిన పాటల నిమిత్తం మనం ప్రార్థన చేసుకుని మనం మరి ముందున్న కార్యక్రమానికి వెళ్దాం. మన మధ్య ఉన్నటువంటి కస్తూరం తల్లి గారు ప్రార్థన చేస్తారు మొట్టమొదటిగా, తర్వాత ఎస్తేరమ్మ గారు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ప్రవేశిస్తాలు వంచండి. ప్రార్థన ఎక్కిపించండి. క్లుప్తంగా కొద్దిగా చేయండి. చిన్నగాను మనకున్న సమయం గడియారం మనల్ని మోసం చేసింది కనుక మన సమయానికి మనం ముందుగా ప్రార్థన చేయండి. తల వంచండి. ప్రార్థన ఎక్కిపించండి. స్తోత్రం. వస్తరమ్మ తల్లి గారు ముందుకు చేస్తారు, తర్వాత ఎస్తేరమ్మ గారు చేస్తారు. క్లుప్తంగా చేస్తారు. ఎస్తేరమ్మ గారు చేస్తారు. చేయండి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. స్తోత్రము. అవన్నైనా స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ప్రార్థించిన సహోదరుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయం అంతా మనం వాక్య భాగంలోనికి వెళ్తామండి. వాక్యం చదువుతాము. 2 వాక్యాలు చదువుతామండి. మొట్టమొదటిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని, అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. ఇద్దరు చదవగలిగేవారు చదివి సహాయం చేయమని దేవుని పేరట కోరు. చదువుదామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందుండిన ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుతామండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది
మొలుచును, నేను దానిని మరొక్కసారి చదువుతాండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదివిన బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు వాక్య భాగం గురించి చిన్ని ప్రార్థన చేస్తాను. తల వంచండి కొద్దిగా. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవ, వాక్య భాగంలో కూడా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మేము ప్రభా, ఏ మాటలు వింటే మా జీవితాలు బాగుపడతాయి, ఏ మాటలు వింటే మా జీవితాలలో మేలు కలుగుతుందో ఈ సమయం ముందు ప్రభా నీ దాసుని ఎత్తుపట్టుకోండి, నీ ఆత్మచేత నింపండి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడండి తండ్రి. ఈ సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి ప్రతి ఒక్క బిడ్డను ప్రభునైనా మీరు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగునట్టుగా నీ కృప దయచేదురు కాకని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనందరం నూతన సంవత్సరము రాకముందు దేవుని సన్నిధానంలో ఉంటూ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధానంలో ఉండి ప్రవేశించాలని ఆశ కలిగి ఇక్కడికి వచ్చాం మనం అందరం. అంతేనమ్మా? 2025 సంవత్సరం ఇంకొక గంటలో ఏమైపోతుందమ్మా? వెళ్ళిపోతుందంట. 2025 సంవత్సరం ఇంకొక గంటలో వెళ్ళిపోతుంది. తర్వాత ఏమొస్తుందమ్మా? 2026 వస్తుంది. దాన్ని ఏమంటున్నాం మనం ఇప్పుడు? నూతన సంవత్సరం. చాలా సంతోషం. నూతన సంవత్సరం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఏ సంవత్సరం కోసం అండి? నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు పాత సంవత్సరం ఏమైపోతుంది? ఇప్పుడు పాతకెళ్ళిపోతుంది. పాత సంవత్సరం పాతకెళ్ళిపోతుంది. పాత సంవత్సరాన్ని మనం మర్చిపోతూ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మనం ఆయుత్తపడ్డాం ఇప్పుడు. అంతే కదండి? మరి ఈరోజు ఎన్నో పనులు ఉన్నా కానీ మనం దేవుని సన్నిధానానికి వచ్చాం. ఎన్నో పనులు ఉన్నా కానీ దేవుని సన్నిధానం గడపాలని వచ్చాం. ఎన్నో మనకి పనిపాట్లు అక్కరతలు ఉన్నా కానీ మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో ఉండాలని వచ్చాం. చాలా సంతోషం. ఇప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశించాలి అని అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం? పాత సంవత్సరాన్ని విడిచిపెట్టాలని మన ఆలోచన. అంతే కదా? నూతన సంవత్సరం మనకు కావాలంటే పాత సంవత్సరాన్ని మనం విడిచిపెట్టాలి. లేదండి నేను పాత సంవత్సరంలో ఉంటానండి, నూతన సంవత్సరంలోకి వెళ్ళను అంటే పాత సంవత్సరం నీతో ఉంటుందా? ఉండదు. 2026 సంవత్సరం మీరు వద్దన్నా వస్తుంది. 2025 సంవత్సరం మీరు ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇది సర్వసాధారణమైనటువంటి కాలక్రమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాలం. అందుకే దేవుడు ఒక మాట అంటారు, కాలములు సమయములు నా వశములో ఉన్నవి, మనుషుల వశములో లేదు. ఎవరన్నా లేచి ఈ 2025 వెళ్ళిపోవడానికి 2026 రావడానికి నేనే తిరిగానండి భూమి చుట్టూను చంద్రుని చుట్టూను, ఆ తిరగబట్టే ఈ 2025 వెళ్ళిపోతూ 2026 వస్తుందని అన్నారనుకోండి, మనం ఏమంటామండి? అంటే పిచ్చోడన్న అయి ఉండాలాడు, లేకపోతే ఇంకా మాట మనం అనకూడదు. దేవుడు కాలములను సమయములను ఆయన నిర్ణయించి మనకి ఏం చేస్తున్నాడు? కాలానికి అనుగుణంగా మనలను ఆయన నడిపిస్తున్నాడు. నడిపించువాడు దేవుడే. అందుకే మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవబడినట్టు మాట ఏమని చదివాం? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2026 నూతన సంవత్సరం కాదు మానవుని జీవితంలో, మనిషి జీవితంలో. 2026 నూతన సంవత్సరం కాదు. యేసుక్రీస్తులో ఉంటే ప్రతి దినము కూడా నీవు నూతన సృష్టి, నూతన సంవత్సరమే దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంవత్సరం మారడం అంటే మన జీవితంలో ఏంటంటే క్యాలెండర్ మారడం అని అనుకుంటూ ఉంటాం.
సంవత్సరం మారడం అంటే క్యాలెండరు మారడమే. తేదీలు మారుతున్నాయి అనుకుంటున్నాం అంతే మనం. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే తేదీలు మారడం కాదు, సంవత్సరాలు మారడం కాదు, 2025లో నుంచి 2026లోకి నువ్వు దాటడం కాదు దేవునికి కావాల్సింది. పాతవి అన్నీ కూడా విడిచిపెట్టేసి, ఏం విడిచిపెట్టండి? పాతవన్నీ విడిచిపెట్టి 2025 ఎలాగైతే మనం విడిచిపెట్టేసి 2026లోకి ఎలాగైతే మనం పరిగెడుతున్నామో, ప్రవేశిస్తున్నామో, మన జీవితంలో కూడా పాతయన్ని విడిచిపెట్టేసి కొత్త సంవత్సరానికి వెళ్ళేటప్పుడు కొత్త జీవితంతో మనము ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, 99 గొర్రెలను కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం యేసు ప్రభువారు దాన్ని వెతకడానికి వెళ్ళాడంట. నేనేమనుకున్నానంటే యేసు ప్రభువారు ఏమైనా పిచ్చోడేమో, 99 గొర్రెలు ఉంటే తప్పిపోయిన గొర్రె ఎందుకు ఈయనకి? ఏమండి, మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు పోతే మీకు నష్టం ఏంటి? నష్టం ఉందమ్మా? ఇది డబ్బుతో ముడిపెట్టేది కాదు. దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడినటువంటి మాట, 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం యేసుక్రీస్తు ప్రభువారు వెతకడానికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలిసింది. ఆ 99 గొర్రెలు ఉన్నా కానీ తప్పిపోయిన గొర్రె ఆయనకి చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఆ ప్రాముఖ్యం గురించి యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయిన గొర్రెని వెతకటానికైనా 99 గొర్రెలను కొండ మీద విడిచిపెట్టి అది ఎక్కడ చిక్కుకుంది, ఎక్కడ పారిపోయింది దానికోసం వెళ్ళాడంటే, మారు మనసు పొందని ఒక పాపి విషయంలో దేవునికి అంత బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధానంలో శనివారపు ప్రార్థన కూడుకులోను, ఆదివారం ప్రార్థన కూడుకులోను పాలు పంపులు పొందుతూ ఉంటాం. 31st నైట్ వచ్చిందంటే మనం దేవుని సన్నిధానంలో దేనికోసం ఎదురు చూస్తాం తెలుసా? ప్రభువా, పాత సంవత్సరం అంతా నాకు బాగాలేదు ప్రభువా, కొత్త సంవత్సరం అన్న నాకు మేలు దయచేయి. దేవుడు ఎప్పుడు నీకు దయచేసేవాడే. నువ్వు ప్రార్థన చేస్తే ఎప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడే. ఇంకొక నూతనంగా దేవుడు ఆలకించేదేముంటుంది? కానీ మన జీవితంలో సంవత్సరాలు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి. పాత బట్టలు తీసి కొత్త బట్టలు కూడా తొడుక్కుంటున్నాం. నేను కొత్త బట్టలు వేసుకున్నానండి. కస్తూరమ్మ గారు కొన్ని ఇచ్చారు డబ్బులు, వాడు కొనుక్కుని వేసుకున్నాను. నేను కొత్త బట్టలు వేసుకున్నా, పాత బట్టలు తీసేసి. పాత బట్టలు తీసి కొత్త బట్టలు కొట్టుకోవడం దేవునికి సంతోషం కాదు. ఏం మారాలి మన జీవితంలో? ఏం మారాలండి? పాత జీవితాలన్నీ కూడా విడిచిపెట్టేసి కొత్త సంవత్సరం మనం అడుగుపెట్టేటప్పుడు నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, యేసులో జీవించడానికి, యేసులో మనం నిలవడానికి, నడవడానికి మనం ఇష్టపడి ఉంటే ప్రతిరోజు కూడా మనకి నూతన సంవత్సరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్లో మనం చూసినట్లయితే ఆయనతో నడిస్తే నూతన జీవమే, నూతన సంవత్సరాలే. కానీ మనం చేసే పని ఏంటంటే 31st అయితే ప్రభా వాళ్ళ నుంచి ఇవన్నీ మానేస్తాను ప్రభా, ఇవాళన్నీ మానేస్తాను, ఈ సంవత్సరంలో చేసిన కూడా ఈ రోజున మానేస్తాను, రేపు నుంచి నేను క్రొత్తగా ఉంటాను ప్రభా. చూడోసారి దేవుడికి తెలవదా అమ్మ? దేవుడికి తెలవదా? సామెత చెప్తూ ఉంటారండి, అమ్మ పుట్టిల్లంట ఎవరికి తెలుసు? మేనమామకి అమ్మ పుట్టిల్లు తెలవదా? మేనమామ అంటే ఎవరండి? మానవుని యొక్క జీవితంలో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాకే తెలుసు, దేవునికి అసలు తెలవదు. తెలిసేలాగుంటే దేవుడు నన్ను కొట్టో తిట్టో ఏదో రకం నన్ను మార్చుకుని కదా, అయినా నన్ను కొడతా లేదు, తిడతా లేదు అంటే ఆయనకి ఏమీ తెలవదు అని అనుకుంటున్నాడు మానవుడు. అంతే. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరం వెళ్తుంది, సంవత్సరం వస్తుంది, సంవత్సరం వెళ్తుంది, సంవత్సరం వస్తుంది. కానీ మానవుడు మాత్రం మానకుండా అలాగే నిలబడి రాత్రి మన జీవితంలో గొప్ప కార్యం మనం చూడాలంటే, ఘనమైన కార్యం మనం చూడాలంటే, మన జీవితాల్లో ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటో తెలిసింది.
కొత్త బట్టలు కట్టుకొని తొడుక్కోవడం కాదు, చక్కగా పిండి వంటలు చేసుకుని తినడం కాదు. మరి 2026 వస్తుందని 2025 లాస్ట్ రోజున మనం కూర్చుని దేవుని సన్నిధానంలో గడపడం కాదు. నువ్వు ఏ రోజైతే నీ జీవితంలో పాత జీవితాన్ని విడిచిపెట్టేసి క్రొత్త జీవితాన్ని జీవించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావో అప్పుడే దేవుడు నీ జీవితంలో నూతన సంవత్సరాన్ని దేవుడు దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనము గత సంవత్సరంలో ఇదే 31వ తారీఖులో కొన్ని ఆశించాం, కొన్ని కోరుకున్నాం, కొన్ని కావాలనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? మరలా మనం అదే జీవితం, అదే పని, మరలా కొన్ని వద్దనుకుంటున్నాం, కొన్ని కావాలనుకుంటున్నాం, కొన్నిటిని కోరుకుంటున్నాం. జరగని వాటి అన్ని కూడా కొత్త సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. గత సంవత్సరం జరగని కొత్త సంవత్సరంలో జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతాయి అంటారేమో. ఇప్పుడు గత సంవత్సరంలో అప్పులు తీరలేదు, ఇంకా ఉన్నాయి మిగిలిపోని. 26లో అడుగుతాడు కాడు వచ్చి అడగనట. సంవత్సరం మారిపోతుంది అడిగితే ఊరుకొని అంటారా మనం అంటే ఒప్పుకోరు. క్యారీ ఫార్వర్డ్. గత సంవత్సరం మనం జరగని ఏదైతే ఉన్నాయో, మనం కోరుకున్నవి ఏదైతే జరగలేదో వచ్చే సంవత్సరం కూడా మనం అయ్యే అడుగుతూ ఉంటాం. మానవుని జీవితంలో ఎప్పుడైనా తృప్తి ఉందంటే ఎప్పుడు కూడా మనకి తృప్తి ఉండదు. ఆ తృప్తి లేని జీవితంలో మనం జీవిస్తున్నాం కనుకనే దేవుని మహిమ, దేవుని విలువ, దేవుని యొక్క ప్రభావం మనకి అర్థం కావడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా పాత సంవత్సరం మనం విడిచిపెడుతున్నామని సంతోషం ఉంది, ఆనందం ఉంది. కానీ మన పాత జీవితాన్ని మనం విడిచిపెట్టేయాలంటే ఆలోచన మనకి లేదు. ఏ మనిషి అయినా కోరుకునేది ఏంటో తెలుసండి, నాకు కొత్త జీవితం కావాలి, కొత్త సంవత్సరం కావాలని అనుకుంటున్నామే కానీ దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ, మనం దేవుడిచ్చేటటువంటి దీవులు పొందుకుంటూ పాత జీవితాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం. ఇంకొక అరగంట ఆగి మీరు రోడ్డు మీదకి వెళ్తే వాడు చక్కగా తూరుతూ వెళ్తూ ఆడంటాడు బాగానే, ఈ సంవత్సరానికి తాగుతాను, రేపు నుంచి నేను తాగనంటాడు. ఈ సంవత్సరానికే నేను తాగుతాను, రేపు నుంచి నేను తాగనంటాను. మనిషినే. ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఒడే ఆరోగ్యం చెడిపోతుందిరా, కిడ్నీలు పాడైపోతారా, గుండు పోతుందిరా, చచ్చిపోతారు, మమ్మల్ని అకరెత్తిపోలు చేస్తాడు, ఎన్నో చెడతాడు. లేదు ఈసారికే ఇవాటికే అంటాడు. అంతే, తెల్లారి మెల్ల మామూలే. మరి వాడికి మనకున్నటువంటి తేడా ఏముంది? మన జీవితంలో మనం అంటాం, వాడు అనుకో రోడ్డు మీద కాపాడతాడు కాబట్టి వాడి గురించి చెప్పుకోండి. మరి మనలో ఎంతమంది లేరు? పాత జీవితాలను విడిచిపెట్టకుండా, పాపపు జీవితాలను విడిచిపెట్టకుండా, చెడిపోయినటువంటి అలవాట్ల నుంచి మనం విడుదల పొందకుండా, మరి ప్రభువా నాకు నూతన జీవితం కావాలి, నూతన సంవత్సరం కావాలని అనేవాడు మన మధ్యలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దేవుడు అంతగా అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా, నూతనమైనది ఏది లేదంట. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే ప్రభు అక్కడ ఒక మాట చెప్తారండి మనకి. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదని ప్రభు దేవుడు తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. చదవండి. మునుపు ఉండినదే ఇకను ఉండబోనది, మునుపు జరిగినదే ఇకను జరగబోనది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ కూడా లేదంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నూతనమైంది అంటారేంటి? నూతన సంవత్సరం అంటారేంటి? మీరు దేవుడి కంటే ఎక్కువ తెలుసా మీకు? ఏమ్మా, దేవుడి కంటే ఎక్కువ తెలుసా? మరి నూతన సంవత్సరం అంటారేంటి? కొత్త సంవత్సరం అంటారేంటి? నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియజనమంటారా, ఇలా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరం అంటే నూతనంగా మనకేమీ కూడా రాదింది. వాడుకు చెప్పున నూతన సంవత్సరం చేసుకుందాం అనుకుంటున్నారు. మనం కూడా అలాగే అనుకుంటున్నాం కనుకనే ఇది నూతన సంవత్సరం అయింది. నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? కొత్త తీర్మానాలు మనం తీసుకోవాలి. అది నూతన సంవత్సరం ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, నూతనంగా కొత్త తీర్మానాలు మనం తీసుకోవాలి. తీర్మానాలు అంటే ప్రమాణాలు మనం చేసుకోవాలి. ఏం ప్రమాణాలు చేయాలి? ఎవరి ముందు చేసుకోవాలి?
భార్యాభర్తల ముందు కాదు, పిల్లల ముందు కాదు, కుటుంబం ముందు కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని ముందు మనం క్రొత్త తీర్మానాలు మనం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని నడిపింపులు నడుస్తూ ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ప్రతిసారి వారు తప్పుపోతున్నారు. ప్రతిసారి తప్పుపోతుంటే దేవుడు ఏం చేసేవాడంటే వీళ్ళని అన్యుల చేతికి అప్పగించేసేవాడు, దోసులుగా అప్పగించేసేవారు. వారు చెరలోకి వెళ్ళిపోయేవారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా వారు ప్రార్థన చేసి వారు కన్నీరు పెట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు జనాంగాన్ని మరలా దేవుడు ఎవరినో ఒక రాజుని ఏర్పాటు చేసి లేకపోతే ప్రవక్తని ఏర్పాటు చేసి వారిని మరలా విడిపించాడు. దేవుడు చాలాసార్లు అలా చేశాడండి. తప్పిపోవడం, దేవుడు వారిని చెరకు అప్పగించడం, మరలా బ్రతికిరా, మరలా వారు ప్రార్థన చేయడం, కన్నీరు పెట్టుకోవడం, మరలా వారిని దేవుడు విడిపించడం, ఇలాగే వారి జీవితం అంతా జరుగుతూనే వచ్చింది. మార్పు అనేది వారి జీవితంలో కలగలేదు. అరణ్య మార్గం 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. నడిపించినప్పుడు కూడా అందరూ శనిగారు, గొండుగారు, అందులోనే రాలిపోయారు. అరణ్య మార్గంలో వారికి పుట్టిన పిల్లలే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధానంలో కొన్ని తీర్మానాలు మనం చేసుకోవాలి. తీర్మానాలు చేసుకుంటే దేవుడు మనల్ని కూడా క్షేమకరంగా నడిపించేవాడు. ఆయనే క్షేమకరంగా అయినా నడిపిస్తాడు. ఏమని రాయబడింది ప్రసంగి గ్రంథంలో? సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు. ఎవరు రాశారు ఇది? ఈ ప్రసంగి గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను మహారాజు గారు రాశారు. ఆయన ఎంత జ్ఞానంతో రాశాడు, ఎంత విధేయత రాశాడు. ప్రసంగి రాసేసరికి ఆయనకి ఒళ్ళు ఇల్లు మొత్తం గుల్లైపోయాడు. మంచి జ్ఞాని, శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రసంగి రాసేసరికి ఆయనకి భార్యలందరూ ఈయన తీసుకెళ్ళిపోయి విగ్రహారాధన వైపు నడిపించేశారు. ముందు దేవునితో చెప్పాడు, దేవా నిన్ను తప్ప నేను ఎవరిని పూజించను అన్నాడు. నిన్ను తప్ప నేను ఎవరిని కనపరచను కొలవనన్నాడు. నా తండ్రి ఎలాగైతే నిన్ను ఆరాధించాడు, నేను కూడా నిన్ను అలాగే ఆరాధిస్తాను ఇప్పటి వరకు, చచ్చిపోయేంత వరకు అన్నాడు. చచ్చిపోయేంత వరకు ఆరాధిస్తున్నటువంటి సొలొమోను మరి ఆఖరి దశ చూస్తే మనకి చాలా దారుణమైన పరిస్థితి అయింది. విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు, దేవుళ్ళని కొలిశాడు, దేవతలను కొలిశాడు. ఎంత శ్రేష్టమైన జీవితమో! భ్రష్టత్వంలోకి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టదండి. మన జీవితంలో మార్పు లేకపోతే, మన హృదయంలో మార్పు లేకపోతే, పాత జీవితాన్ని మనం విడిచిపెట్టకపోతే మానవులమైన మనము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు రాశాడు సొలొమోను గారు ఈ ప్రసంగి గ్రంథం. ఏమన్నాడు? సర్వము వ్యర్థమే అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో. మీరు చూస్తే 4వ అధ్యాయంలో సమస్తము వ్యర్థం, వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థమే, వ్యర్థము తప్పించేకేమీ లేదన్నాడు. భూమి మీద సూర్యుని కింద జరుగుతున్నది ప్రతిదీ కూడా వ్యర్థమే అన్నాడు. అర్థమే ఏమైందో తెలుసండి? ఎందుకన్నాడో తెలుసా? నేను ఎంతో భోగభాగ్యాలు అనుభవించాను, ఇల్లు కట్టుకున్నాను, స్థలాలు సంపాదించుకున్నాను, 1000 మంది భార్యలు, ఉపపత్నులు, వీళ్ళందరినీ చేసుకున్నాను నేను. అయినాక నాకు సుఖం ఎక్కడా లేదు. నాకు పన్ను చూసిన దానిని, ఆశించిన దాన్ని నేను పొందకుండా మానలేదు. ఏముంది ఆయన బతుకులో? చివరికి దేవుడు తప్ప మనకి దారి చూపించేవాడు ఎవరు లేదని చివరికి కంక్లూజన్కి వచ్చేస్తాడు సొలొమోను గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏంటంటే మన జీవితంలో ఏదో సంపాదించేద్దాం, ఏదో కొనేసుకుందాం, ఏదో సంపాదించేసుకొని సంతోషంగా ఉందాం, చివరిదాకా భూమి మీద మనం ఎలాగుంటాం? కలకాలం జీవించేద్దాం అనుకుంటాం. కాకిలాగా కలకాలం జీవించేద్దాం అనుకుంటాం. కానీ దేవుని పట్టుకుని దేవుని మార్గంలో నడుద్దాం అనేటువంటి ఆలోచన ఏ మనిషికి భూమి మీద లేదు. ఈ రాత్రి మనం సంతోషించడం, ఆనందపడడం, గొంతులు వేయడం కాదు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో కొన్ని కమిట్మెంట్స్ మనం తీసుకోవాలి. దేవుని సన్నిధానంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవునితో మనము తీర్మానాలు చేసుకోవాలి. ప్రభువా, గతించిన సంవత్సరం అంతా నీకు ప్రార్థన చేయడానికి టైం ఇవ్వలేదు నాయనా, కానీ కొత్త సంవత్సరంలో నీకు నేను ప్రార్థన చేయడానికి సమయం ఇస్తాను. నేను దేవుని సన్నిధానం రావడానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చేవాడిని ప్రభువా, ఈ 2026 సంవత్సరం నేను టయానికి వస్తాను.
2026 సంవత్సరం అంతా కూడా నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను, నీతోనే నేను గడుపుతాను. పాపపు చూపులు చూడను, పాపపు వైపు నేను నెలను, పాపపు జోలికి వెళ్ళను, గొడవల జోలికి వెళ్ళను. నా జీవితంలో నిన్నే నేను మాదిరిగా పెట్టుకుని నేను నడుస్తాను అని ఈ రాత్రి మన తీర్మానాలు తీసుకోవడానికి కూడిక, ఈ ప్రార్థన కూడిక, తీర్మానాలు చేసుకోవడానికి. ప్రియజనమంటారా, ఈ రాత్రి అలాగే తీర్మానాలు చేసుకుంటే దేవుడు మనల్ని ఆయనే మనలను నడిపించువాడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని యందు ఉంటారో, క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఎటువంటి వారు అంటే నూతన సృష్టి. పాతవి గతించెను. ఏం గతించినాయి అంటే పాతవి గతించరు, ఇవిగో క్రొత్తవి ఆయనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎన్ని దినాలు ఉన్నా, ఎన్ని ఏళ్ళు మన భూమి మీద బతికినా దేవుడు చెప్తాడు, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అయినను ఆయాసమే దుఃఖమే. 70 సంవత్సరాలు అయిన తర్వాత ఆడు అంక చూస్తే మనకి వాడు ఆయాసపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. అన్ని వ్యాధులే, అరికాయలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా వ్యాధులే, బాధలే. మంచం మీద ఉంటాడు, చచ్చిపోవడం. కానీ ఏదో వ్యాధులు బ్యాధులు. దేవుడిచ్చిన మాట అది. 70 సంవత్సరాలు నువ్వు క్షేమంగా ఉంటావు, 80 సంవత్సరాలు వస్తే నువ్వు ఏదో ఒక వ్యాధితో బాధతో ఉంటావు. కనుక బాధలే అన్నీ. కనుక ఎందుకు ఈ జీవితం? నువ్వు క్షేమముగా ఉండవు, ఎదుటోని క్షేమంగా వచ్చవు, నీ కుటుంబం క్షేమంగా ఉండదు, నీ కుటుంబానికి ఆనందం లేకుండా నువ్వు చేస్తావు. ఈ పాపపు జీవితం ఎందుకు? పాత బట్టలు మనం విడిచిపెట్టినట్లుగానే మన పాపపు జీవితాన్ని కూడా విడిచిపెట్టి నూతన సంవత్సరానికి మనం వెళ్తున్నటువంటి మనం పాత సంవత్సరాన్ని విడిచిపెట్టినట్టుగానే మన పాత అలవాట్లు, చెడు అలవాట్లు, చెడు యొక్క ఆలోచనలు, కోరికలు విడిచిపెట్టి నూతన సంవత్సరానికి వెళ్ళాలని దేవుడు ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనాల వరకు మరి ఈ 3 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. యెషయా గ్రంథం తీయండి, 43వ అధ్యాయము 15వ వచనం మనం చదువుతాం. 15, 16, 17, 18, 19 వచనాలు మనం చదువుదామా? 15వ వచనం యెషయా గ్రంథం. అమ్మా, యెహోవా అయిన నేనే మీకు పరిశుద్ధ దేవుడిని, ఇశ్రాయేలు సృష్టికర్త అయిన నేనే మీకు రాజుని. ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఇది. మనకు రాజు ఎవరండి? మనకు రాజు దేవుడే. మనకు రాజు దేవుడే. అయినా మనకు రాజుగా ఉంటే మనకు ఏ కష్టం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఏ ఇరుకులు రాకుండా మనల్నైనా నడిపిస్తాడు. ఇంకెవరి చెంతకన్నా వెళ్ళినా, ఎవరినన్నా మనకు సహాయం చేయమన్నా వారు మనకు సహాయము చేసేవారు కాదు. దేవుడే మనకు సహాయం చేసేవాడు కనుక, ఆయనే మనకు రాజు కనుక మనం ఆయననే కొలుస్తూ ఆయన ద్వారాగానే మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిది ఆయన మనకు రాజు అనే విషయం జ్ఞాపకం చేసుకుని 16వ వచనం చదవండి. సముద్రములో త్రోవ కలుగు చేయవాడు, అమ్మా, వడిగల జలాల్లో మార్గము కలుగు చేయవాడు, రథాన్ని, గుర్రాన్ని, సేనను, సూరుల్ని నడిపించేవాడని యెహోవా ఎలా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకున్న శక్తి, ఆయనకున్న మహిమ, ఆయనకున్న ప్రభావం మీరు చూస్తే జలములలో ఆయన మార్గమును కలుగు చేస్తాడండి. జలములలో మార్గము ప్రసంగి గ్రంథంలో ఉంటుందండి. నీటి మీద ఏం జాడండి? పాము జాడ. నీటి మీద పాము జాడ కనబడుతుందమ్మా మీకు? కనబడదు. మరి జలములలో త్రోవనీనా ఏర్పాటు చేయగలిగినటువంటి దేవుడు మన రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రములో త్రోవ కలుగు చేయవాడు, వడిగల జలాల్లో మార్గము కలుగు చేసేవాడు. రెండవది మూడో లైన్లో చూస్తే రథాన్ని, గుర్రాన్ని, సేనను, సూర్యుల్ని నడిపించేవాడని యెహోవా ఎలా సెలవిస్తున్నాడు. ఏమి నడిపిస్తాడంటే రథాన్ని నడిపిస్తాడంట, గుర్రాల్ని నడిపిస్తాడంట. ఇంకా ఏమని రాయబడింది?
సేనను నడిపిస్తాడంట. బలాఢ్యులైనటువంటి సూర్యులను కూడా నడిపించేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రథాన్ని మనం నడిపించలేమా? రథాన్ని నడిపించి ఏమండి? గుర్రాలుగా గుర్రాలైన రథాన్ని నడిపించేది ఏమండి? ఏం కడతారు మీరు? గాడిదలు కడతారా? గుర్రాలను కడతారా రథాన్ని నడిపించడానికండి? రథాన్ని కట్టేది ఏముంటది? గుర్రాలు. మరి రథానికి ఏం కడతారు కూడా తెలదా మీకు? ఆవులు కడతారా? బయటోరండి బాబు మీరు. రథానికి కట్టేది గుర్రాలను కడతారు. ఆ గుర్రాలు రథాన్ని నడిపిస్తాయి కదా. ఎవరన్నా నడిపిస్తారా? రథం మీద ఉన్నవాడు నడిపించడా? గుర్రాలు తనంతగా నడిచేస్తాయా? రథం మీద ఒక ఆయన ఉంటాడు. రథం మీద కూర్చున్న ఆయన ఆ రథాన్ని నడిపిస్తాడు. ఎలాగెళ్ళాలి, ఎలాగ తిరగాలి, ఏ వంపు తిరగాలి, ఏ మెలికి తిరగాలి, ఎదురుగుండా ఏదన్నా వస్తే సైడ్కి ఎలాగెళ్ళాలో గుర్రానికి తెలవదండి. తెలుస్తుందా? గుర్రం చూస్తుందా? గుర్రం చూస్తుందమ్మా? గుర్రం చూస్తుందా? ఎప్పుడైనా అసలు గుర్రం చూసారా? రథాన్ని కట్టిన గుర్రాలను ఎప్పుడైనా మీరు చూసారమ్మా? రెండు కళ్ళకి గంతలు కట్టేసి ఉంటాయి. రెండు కళ్ళకి, గుర్రం కళ్ళకి గంతలు కట్టేసి ఉంటాయి. ఎందుకు గంతలు కడతాయో తెలిసే? ఎందుకు కడతారో తెలిసండి? దాన్ని ఇష్టానుసారంగా అది వెళ్ళిపోకుండా ఉండడానికి దానికి గంతలు కడతారు. గంతలు కట్టిన తర్వాత ఆ గుర్రాన్ని కళ్ళని వేస్తాడు. కళ్ళెం అంటే ఎక్కడ ఉంటుంది? నోట్లో నుంచి ఉంటుంది కళ్ళెం. ముక్కులో నుంచి, నోట్లో నుంచి కళ్ళం తీసి ఎడం పక్క లాగితే ఎడం పక్కకి వెళ్ళమని, కుడి పక్కకి లాగితే కుడి పక్కకి వెళ్ళమని గుర్రానికి ట్రైనింగ్లు ఉంటాయమ్మా. ఊరికినే మీరు తీసుకొచ్చేసి కట్టయితే అది వెళ్దా? ప్రియదేని బిడ్డలారా, ఆ రథసారథి రథం మీద ఉండి గుర్రాలు ఎలాగెల్లాలో నడిపించగలిగితే, సరైన ద్రోవలో నడిపించగలిగితే, ఇడు నిద్రపోకుండా నడిపించగలిగితే, ఇడు తాగుపోతాడై నడిపించగలిగితే ఆ గుర్రాలు తిన్ననైన మార్గంలో వెళ్ళి చక్కగా ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతూ ఉంటాయి. కనుక ఆ గుర్రాలు నడవాలన్నా, రథం సరిగా వెళ్ళాలన్నా, వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళాలంటే ఆ రథసారథి దానిని నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రథసారథి మన రాజు, మన దేవుడు, మన యేసయ్యనే సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని యొక్క విషయానికి అర్థమైనటువంటి విషయాలు. 16వ వచనం, 17వ వచనం కూడా చదువుదాం. 17వ వచనం చదవండి. బైబిల్ మూసేస్తున్నారేంటి? అయిపోయింది. 17వ వచనం. వారంతా ఏకముగా పండుకొని లేవక ఉంటారు. వారు లయమై జన్నుప నారవలే ఆరిపోయిరి. ఇక్కడ శత్రువుల గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. శత్రువు దేవుని బిడ్డల మీద తిరిగేటటువంటి, ఎదురు తిరిగేటువంటి శత్రువు. దేవుని బిడ్డల మీద శత్రువు ఎవరైనా వస్తే గనక దేవుడు ఈ గుర్రాలు నడిపించినట్టుగా, రథాలు నడిపించినట్టుగా, సూర్యులు నడిపించినట్టుగా, సైన్యం నడిపించినట్టుగా మిమ్మల్ని నడిపిస్తూ వారికి ఇచ్చేటటువంటి తీర్మానం ఏంటో తెలుసండి? వారంతా ఏకంగా పండుకొని లేవలేక ఉంటారంట. ఎవరు? శత్రువులు. ఎప్పుడు నువ్వు దేవునితో నడిస్తే, నీవు నడిచే విధానంలో దేవుడు నడిపింపడం కనుక నువ్వు కోరుకుంటే, రథాలను గుర్రాలు నడిపించేటువంటి దేవుడు నిన్ను కూడా నడిపించడానికి, నీ కుటుంబాన్ని నడిపించడానికి, నీ బ్రతుకును నడిపించడానికి, నీ జీవితాన్ని నడిపించడానికి ఆయన రాజుగా కనుక నువ్వు ఒప్పుకుంటే, శత్రువుని ఏం చేస్తాడంటే పండుకున్నవాడు తిరిగి మరలా లేవడంట. ప్రియమైన బిడ్డలారా, ఇంకో మాట ఏమో రాయబడింది? వారు లయమై అంటే నశించిపోయి జనుప నారవలే ఆరిపోతారంట. జనుపు నారవలే వారు జనుపు నార ఆరడం ఎప్పుడైనా చూసారమ్మా మీరు? జనుపు నార ఎలాగా ఆరబడతారో తెలుసా? జనుపు కర్రలు కోసి చెరువుల్లోను మడుగుల్లోను కట్టలు కట్టి అది పైకి తేలిపోతూ ఉంటది. నీటిలో అయితే తేలిపోతూ ఉంటది. అప్పుడు ఏం చేస్తారండి అయ్యా? దానికి బరువు పెడతాం, రోడ్లు కట్టేస్తాం. ప్రభు కూడా ఒక మాట అన్నాడు రెండోసారి. ఏమని తెలిసింది? మెడకి తిరగల రాయి కట్టి సముద్రంలో పడిపోతే అది మేలు అన్నాడు ప్రభు.
అంటే రాయి గట్టి సముద్రంలో తోసేయడానికి పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అటు పైకి లెక్కన ఉంటాయి. జనుపు నారని నానబెట్టేటప్పుడు ఆ నార రావాలంటే దాదాపు 15 రోజులు 20 రోజులు చెరువులో పెట్టి నానబెడతారు. మీరు ఎప్పుడు చూసారని అనకండి. అది ప్రాసెస్. అది జనుపు నార కానీ గోగు నారని కానీ ఏం చేస్తారని కర్రల కింద కట్టేసి కట్టల కింద కట్టేసి 100 పుల్లలో ఎన్నో కట్టల కింద కట్టి చెరువులో వేసి దాన్ని పైకి లేకుండా ఏం చేస్తారంటే రాళ్ళు వేసి కడతారు. అది కింద ఉంటుంది, నానుతూ ఉంటుంది. తర్వాత నార తీసి ఎండబెడితే పొడుపుళ్ళు ఆడిపోతుంది, చక్కగా పొడుపుళ్ళు ఆడుతూ ఉంటుంది. మీకు ఎలా కాలితే అలాగా వంగుతుంది అంటే. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏకంగా పండుకొని లేవలేకుండా వారు లయమై జనుపు నార వలె ఆరిపోతారంట. దేవునికి ఉన్న శక్తి మానవుడికి లేదండి. మానవుడు ఎంతవరకు ఎగిరిగిరి పడతాడే కానీ ఇది ఏం చేయలేడు. దేవుడు ఒక్కసారి కొన్నార చేస్తే చాలు, దేవుడు ఒక్కసారి వాడు అంక చూస్తే చాలు, మానవుడు లయమైపోతాడు. అందుకోసమే 18వ వచనం చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతుల్ని తలంచుకోవద్దు. ఈ రోజున బీపీలు రావడానికి, బీపీలు వచ్చి పడిపోవడానికి, మాత్రలు వేసుకోవడానికి, ఏమంటే తలపోటు వచ్చేస్తుంది, తల తిరిగిపోతుంది అని అనడానికి కారణం ఏంటో తెలిసింది ఏం లేదు. లేనిపోని అన్ని ఊహించుకుంటూ ఉంటారు వీళ్ళం. ఏం చేస్తారు వీళ్ళు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నీకు ఏ తెగులు రాకుండా ఉండాలంటే ఒకటండి, నువ్వు పిచ్చోళ్ళలాగా ఏది నాకు తెలవదని ఉండడం ఇంట్లో. పిచ్చోళ్ళలాగా నాకేమీ తెలవదని ఉంటామే. పిచ్చోడికి ఏ రోగం రాదో తెలుసా? ఒక పిచ్చోడు తప్ప. పిచ్చోడి దగ్గరికి వెళ్ళి అడగండి, నీకు షుగర్ ఉందా, నీ బీపీ ఉందా, నీ కడుపు నొప్పి ఉందా, నీ కాళ్ళు నొప్పి ఉందా అని అడగండి ఒకసారి. మామూలుగా అడగండి. ఆడికి ఏముండవు. కారణం ఏంటి? ఆడేం ఆలోచించడు అసలు. ఆడికి ఒకటే ఆలోచన. ఏంటి ఆలోచన? అడిగి ఏదన్నా ఎదురుగుండా తింటుంటే ఆడి దగ్గరికి తీసుకుని అంటూ ఉంటాడు. అలాగే వెళ్ళమని అనుకుని అలాగే నేను ఇలాగే వస్తానంటాడు. ఆడికి ఏం అవసరంలే. మీరేం చేస్తారు చెప్పండి? బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మీరు? ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆలోచించడం తప్ప ఇంకేమైనా చేస్తారా మీరు? మరి ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథం చెల్లి ఏం చెప్తుందంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. బైబిల్ ఇంకో మాట, ఏ నాటికీడు ఆ నాటికే చాలు. తెల్లారి బుద్ధికి మీరు మాట్లాడుకోకూడదు. మీరు జ్ఞాపకం చేసుకోవద్దండి. కొంతమంది పోనీ జనవరిలో ఎలాగైంది, ఫిబ్రవరిలో ఎలాగైంది, మార్చిలో ఎలాగైంది, ఏప్రిల్ ఎలాగైంది, నాకు బతుకంతా ఎలాగైపోయిందని బాధపడతా ఉంటాం. బాధపడితేనే మనకు రోగాలు ఎక్కువ, లేకపోతే రావు. ప్రభు చెప్తున్నాడు, ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ రాత్రి దేవుని మాట మీరు వినగలిగితే, పాతవి మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. పాత బ్రతుకు మనకు వద్దా? దేవుడు విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేయడమే. దేవుడు విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేయడమే. ఇక నుంచి నేను దేవుని బిడ్డగా ఉంటాను, దేవునితో ఉంటాను అని నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు తప్ప పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని కుళ్ళి చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఎందుకమ్మా ఏడుతున్నా అంటే, చాలా రోజులు అయిపోయింది, పోయింది, ఇంటికి దొరకలేదని. నాకు ఏం పోయిందో దొరకలేదంట, కానీ దొరకలేదని ఏడుతుంది అంతే. దేవుడు చెప్తున్నాడు, బైబిల్ అంతా కూడా మనకి మాన్యువల్ బుక్ అండి. మీరు టీవీ కొత్తది కొన్నారు అనుకోండి, దానికి ఒక చిన్న పుస్తకం ఇస్తారా? వాషింగ్ మిషన్ కొన్నా పుస్తకం ఇస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువు ఏది కొన్నా కానీ చిన్న పుస్తకం ఇస్తారు. ఎందుకో తెలిసింది, అది ఎలాగ వాడాలో మీకు తెలవాలి కాబట్టి చిన్న మాన్యువల్ బుక్ ఇస్తాడు. అందులో ఇన్స్ట్రక్షన్ రాసిస్తాడు, ఇలాగ వాడండి అని. అది లేకుండా ఇష్టసరంగా నొక్కైతే పాడైపోద్ది, కాలిపోద్ది, మళ్ళీ చెట్టుకి వెళ్ళిపోద్ది. మన జీవితం కూడా దేవుడు ఒక యంత్రంగా దేవుడు తయారు చేయాలి, దేవుని బిడ్డగా తయారు చేశాడు. మనం ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి అని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు మాన్యువల్ బుక్గా ఇచ్చాడు. మీకు ఒకవేళ తీరుబడి ఉంటే, తీరుబడి మీకు ఉండదు అనుకోండి, నేను మా ఆశ కొలితే అంటున్నాను అనమాట. మీకు తీరుబడి ఉండగలిగితే సామెతల గ్రంథం చదవండి, ప్రసంగ గ్రంథం చదవండి, మీ జీవితాలు బాగుపడిపోతాయి. సామెతల గ్రంథంలో ఎక్కడికెక్కడికి వెళ్ళకూడదు చెప్పేస్తారు. సామెతల గ్రంథం అంతా కూడా మీరు ఎక్కడ ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చూడకూడదు, ఏం చేయకూడదు మొత్తం చెప్తుంది. సామెతల గ్రంథం చదవండి, ప్రసంగి గ్రంథం కూడా అంతే. అసలు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంటది. దుష్టులు ఆలోచన చెప్పు, నడుగా పాపుల మార్గం నిలువుగా, అపాసులు కూర్చుండే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎక్కడ పట్టేస్తున్నామండి మనం? దేవారాత్రం అంట. ఒక్క పూట టైం ఉంటే మనకు చాలు బైబిల్ చదవాలి.
మనం అనుకుంటాం జనవరి 1 రోజున మనం వాగ్దానాలు తీసుకునే ముందు అంటాం, ప్రభా ఏవైనా నేను పొద్దున్నే లేచి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటే నేను బయటకు వెళ్ళాను. ఎవరో పిలుస్తారు వాళ్ళని, టైం అయిపోయింది, పిలిచాడు, వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ప్రభా మళ్ళీ చదువుతానే అని ఇంకా నుంచుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇది మన జీవితం, మన బ్రతుకు అంతే, ఏమనదా. కనుక బైబిల్ చదవడం వల్ల మనకు చాలా జ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తుంది. దేవునిలో మనం ఉండడానికి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు. చూడండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. అసలు జరిగిపోయిన విషయాల గురించి అసలు తలంపు రాకూడదు నీకంతే. తలంపు రావడం, తలపోటు రావడం, బీపీ రావడం, టాబ్లెట్లు వేసుకోవడం, డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే డాక్టర్ తలపోటు చేత తల తిరిగేస్తుంది అంటే డాక్టర్ గారు అంటారు, నిజమే అలాగే తిరుగుతుంది నీకు. ఎందుకు తిరుగుతుందో అంటే అప్పుడు చెప్తాడు డాక్టర్, ఎందుకు ఆలోచిస్తావమ్మా, ఇగో ఈ నిద్ర మాత్రం వేసుకో, శుభ్రంగా పడుకో అంటాడు. అంతే. నిద్ర మాత్రం వేసుకుని బీపీ టాబ్లెట్ వేసుకుంటే పడుకుంటారు. అందుకని ఇంకేం ఆలోచిస్తారు? నిద్రపోయిన వాళ్ళు ఏం ఆలోచిస్తారు? కళ్ళకి అంటారు, కానీ ఈ నిద్ర మాత్రం వేసుకుని కళ్ళలు కూడా కంటకి అవకాశము ఏమి ఉండదు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతుల్ని తలంచుకోవద్దు. 19 చదువుతాం. అప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేచున్నాను, ఇప్పుడే అది మొలుస్తుంది, మీరు దాన్ని తెలుసుకోరా. తర్వాత ఇంకా మనది, నేను అరణ్యములు ఒక త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి మన జీవితంలో నూతన క్రియ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి నువ్వు ఒప్పుకుంటే దేవుడు చేయడానికి అని ఇష్టమండి, నువ్వు ఒప్పుకోవాలి. ప్రభా నా పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తానైనా, పాత బ్రతుకుని విడిచిపెట్టేస్తానైనా, పాత తలంపులకు నా తలంకి ఆనవునైనా నేను ఆలోచన చేయనైనా, నూతన సంవత్సరంలో నా జీవితంలో నేను నూతనంగా ఉంటాను ప్రభువా, నీతో నేను నడుస్తాను. కనుక నాయన ఈ రాత్రి నేను ప్రమాణం చేస్తున్నాను. అందరూ ప్రమాణం చేయండి, ప్రమాణం చేయండి. ప్రభువా నేను ఈ రాత్రి నీతోనే ఉంటాను, రేపు కాదు ఇవాళ, ఈ రాత్రి నీతోనే ఉంటాను. ఈ రోజు ఏదైతే నేను చెప్తున్నానో సంవత్సరం పొడుగుతున్న దానిని నెరవేర్చుకుంటానని ఒకవేళ మీరు మనస్ఫూర్తిగా అంటే, మనస్ఫూర్తిగా ఎవరు అనరు, హృదయంలో ఏముంది ఎవరు తెలుస్తుందండి. మీరు ఏదో అనుకోండి ప్రమాణం చేస్తా అంటారు. ఏమని చాలా మంది చాలాసార్లు ప్రమాణం చేశారు. ఒట్టి తీసి గొట్టిని పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనసులో అనుకుంటారు, నేను అంటున్నాను కానీ కాదనుకోవా నువ్వు, నేనే ఇస్తానా మనకి ఏమో లేదు అంటాను. మనసులో ఏమనుకుంటా తెలుసా, ఉంటే వచ్చలే లేకపోతే లేదులే అనుకోండి. ఈ ప్రమాణాలన్నీ కూడా మన జీవితంలో ప్రమాణాలతో పని లేదండి. నిజంగా అపొస్తలుడైన పౌలు గారు తన జీవితంలో క్రైస్తవులను ఎంతగా హింసించాడో, క్రైస్తవుల కొరకు అంత హింసలు పొందాడు. దేవుల్లో నిలవడం అంటే అది. దేవుని నమ్మక క్రితం క్రైస్తవులందరిని హింస పెట్టాడు. దమస్కో గేటు దగ్గర దేవుడు దర్శించిన తర్వాత, చిచే ఈ పాప జీవితం నాకు వద్దండి, ప్రభువా నీవే నా దేవుడు, నువ్వు నాకు కనపడ్డావు చాలంతే, నిన్ను నేను ప్రకటన చేస్తాను, నీ కొరకు నేను చనిపోతాను అంతే, నీ కొరకు నేను బాధలు అనుభవిస్తాను, నీ కొరకు నేను చనిపోతానని ఆ ఒక్కరోజు తీర్మానం చేసుకున్నాడు అంతే. పౌలు గారు సౌలుగా ఉండి దేవుని ప్రజలు హింస పెట్టాడు. దేవుడు దర్శించిన తర్వాత పౌలుగా మారి దేవుని పరిచయం చేశాడండి. చివరి వరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో చెరసాల జీవితాలు భరించాడు, వాడ పగిలి ఎన్నోసార్లు శ్రమపడ్డాడు. అయినా కానీ పౌలు అంటాడు, నేను బ్రతికిన క్రీస్తు కొరకే, సావు అయితే నాకు మేలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతకంటే ఎక్కువ చెప్పినా మీరు ఈయన వదులుతలేదు నన్ను, ఈ రాత్రి వదిలేరు, అక్కడ చూస్తే టైం అయిపోతుంది, మరి మన ముందున్న కార్యక్రమాలు ఉన్నాయని మీరు మనసులో తిట్టుకుంటున్నారని నాకు అర్థమైపోయింది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మీతో ఉండాలంటే దేవునితో మీరు ఒప్పందం చేసుకోండి, తీర్మానం చేసుకోండి. దేవా నీతో ఉంటాను, నీతో నడుస్తాను. 2026 సంవత్సరం నా జీవితంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీవే నడిపించు అని ఒక చిన్ని ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. తల వంచండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైనా ఈ సమయమందు చెప్పబడినటువంటి ప్రతి మాటను కూడా ప్రభా నీ బిడ్డల జీవితాల్లో ఫలింప చేయండి. ఈ రాత్రి నిన్న ప్రభా పూర్వం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి వాటిని తలంచకుండా వాటిని విడిచిపెట్టినైనా నూతన సంవత్సరంలో నూతనంగా మేము జీవించడానికి, నీతో జీవించడానికి, నీతో బ్రతకడానికి నైనా నీ కృప నీ బిడ్డలు మనం అందరికీ దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘబిడ్డలు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ప్రేమించి వచ్చినటువంటి నేను చిరంజీవి గారిని బట్టి
అలాగే నేను ప్రభా వారి సత్యమాన్ గారిని బట్టి కుమార్తెను బట్టి మనవరాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, దూర ప్రాంతంలో వచ్చేటువంటి నాగు గారిని బట్టి కూడా మమ్మల్ని ప్రేమించి వచ్చారు తండ్రి. వారిని వారి కుటుంబాన్ని, ప్రసాద్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా సంఘ బిడ్డలు ఆయన ఈ రాత్రి నీ సన్నిధానంలో ఉన్నారు, నీతో పాటు ఉన్నారు తండ్రి. నేను వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వారందరిని కూడా ఒక్కసారి నూతన సంవత్సరం ప్రవేశించక ముందే వారి మనసులో, వారి తలంపులు, వారి ఆలోచనలన్నీ కూడా నేను ఇప్పుడు వారు మార్చుకుని నీతో నడవడానికి నేను నీ కృప వారికి దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదసన చేర్చుకోండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 చిన్న ప్రార్థన